నమస్తే వెల్కమ్ టు అమ్మ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రణరంగంగా మారిన కామారెడ్డి కలెక్టరేట్, కలెక్టర్ బయటకు రావాలంటూ రైతుల ఆందోళన. కామారెడ్డి ఆఫీసులోనే ఉన్న కలెక్టర్ జితేష్ వి పాటిల్, మంత్రి కేటీఆర్ స్పందించిన బయటకు రాని కలెక్టర్. తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు, 9 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చో చెప్పాలన్న మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం, విద్యార్థినుల ఫోటోలు న్యూడ్గా మార్పింగ్, పోలీసుల దర్యాప్తు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 304 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో కలెక్టరేట్ గేట్లు ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ తోపులాటలో పలువురు రైతులు, పోలీసులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఉద్రిక్తతలో సృహ తప్పి పడిపోయింది ఓ మహిళ. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు బారికేడ్లను తోసివేశారు. అయితే కలెక్టర్ మొండి వైఖరి కారణంగానే పరిస్థితి అదుపు తప్పిందని రైతులు అంటున్నారు. తమతో మాట్లాడకూడదనే పంతంతో కలెక్టర్ ఉన్నారని వారు చెబుతున్నారు. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో కలెక్టరేట్ గేట్లు ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకెళ్లారు రైతులు. ఈ తోపులాటలో పలువురు రైతులు, పోలీసులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఉద్రిక్తతలో సృహ తప్పి పడిపోయింది ఓ మహిళ. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు బారికేడ్లను తోసివేశారు. అయితే కలెక్టర్ మొండి వైఖరి కారణంగానే పరిస్థితి అదుపు తప్పిందని రైతులు అంటున్నారు. తమతో మాట్లాడకూడదనే పంతంతో కలెక్టర్ ఉన్నారని వారు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితిలో కలెక్టర్ వచ్చి మాట్లాడాల్సిందేనని అన్నదాతలు తేల్చి చెబుతున్నారు. కాగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పరిధిలోకి ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 8 గ్రామాలను చేర్చారు. ఈ గ్రామాల్లోని రైతుల నుండి భూములు సేకరించి ఇండస్ట్రియల్ కారిడార్కు కేటాయించనున్నారు. ఈ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు. తమకు జీవనోపాధిని కల్పించే భూములను ఇవ్వబోమని రైతులు సస్సేమిరా అంటున్నారు. ఈ ర్యాలీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జి కాటపల్లి వెంకట రమణారెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు యువ రైతు రాములు మృతికి నిరసనగా అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గం రాజీనామా చేసింది. సర్పంచ్తో సహా 9 మంది వార్డు సభ్యులు రాజీనామా చేశారు. కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పచ్చని పంట పొలాల్లో ఇండస్ట్రియల్ జోను, గ్రీన్ జోన్ ఏర్పాటును నిరసిస్తూ ఇల్చాపూర్, అడ్లూరు, టేక్రియాల్, అడ్లూరు, ఎల్లారెడ్డి, లింగాపూర్ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ మార్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరిక జారీ చేసింది. కొత్త మాస్టర్ ప్లాన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొత్త మాస్టర్ ప్లాన్ మార్చకపోతే, వెంటనే రైతుల పంట పొలాలకు నష్టం చేసే మాస్టర్ ప్లాన్ ఉపసంహరించుకోకపోతే ఎమ్మెల్యేలను తమ గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యేలు దీనిపై తమ వైఖరి స్పష్టం చేయని అంటున్నారు. అయితే కామారెడ్డి ఆఫీసులోనే కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉన్నారు. మంత్రి కేటీఆర్ స్పందించినా కలెక్టర్ మాత్రం బయటకు రావడం లేదు. 5 రైతుల్ని లోపలకు రమ్మంటున్నారు కలెక్టర్. కలెక్టరే తమ ముందుకు రావాలని రైతులు కోరుతున్నారు. 5 గంటలుగా రైతులు నాన్ స్టాప్ నిరసన తెలియజేస్తున్నారు. అటు పోలీసులు, ఇటు రైతులు గాయాల పాలైన ఎవరు వెనక్కి తగ్గడం లేదు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కామారెడ్డి రైతుల ధర్నాపై ప్రభుత్వం స్పందించడం లేదని షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందని మండిపడ్డారు. రైతుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ కు కూడా లేఖ రాశారన్న ఆయన రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు. ప్రభుత్వం ఏ ఒక్క వర్గం సమస్యలు కూడా పట్టనట్లు వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నా ఇక ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. ఆందోళన జరుగుతుంది. ఇది చాలా దీన్ని ఖండిస్తున్నాను. రైతులు 2 మాసాల నుంచి రోడ్ ఎక్కి రోజు ధర్నాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా ఉన్నదో ఈ ప్రభుత్వం అట్లా తయారైంది. రైతులంటే రెస్పెక్టే లేదు. ఇలా మన కొత్త ఈ మున్సిపాలిటీలో న్యూ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ప్లాన్ చేసినారు. టౌన్ ప్లాన్ చేసి దాంట్లో ఆ డ్రాఫ్ట్ రిజల్యూషన్ లో కామారెడ్డికు దగ్గర ఊర్లోనే సిటీలో మధ్య సిటీలో 620 ఎకరు ఇండస్ట్రియల్ జోన్ పెట్టి ఈ 620 వాళ్ళు రోడ్ ఎక్కి మాకు వాళ్ళకి సమాధానం దొరకకుంటే నిన్న ఒక రైతు వడ్లూరు ఎల్లారెడ్డిలో ఒక రాములు అనే రైతు పాయాల రాములు ఊరేసుకున్నాడు. దానివల్ల ఇలా కామారెడ్డిలో ఇంకా అక్కడ 4 గ్రామాల రైతులు వడ్లూరెల్లారెడ్డి, వడ్లూర్, ఎల్చిపూర్ అండ్ టేకిరియాల్ ఈ 4 గ్రామాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఫ్యామిలీస్ తో సహా బయటికి వచ్చినారు. ఎవ్రీ రైతు విత్ ఫ్యామిలీతో రావాలని. ఇక రైతులు ఆందోళన చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ సమస్య ఎందుకు వచ్చిందని మున్సిపల్ కమిషనర్ను కేటీఆర్ ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజ్లో ఉందని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయారని మున్సిపల్ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ఈ ప్రభుత్వం లేదని తెలిపారు. నగరాలను అభివృద్ధి చేసేందుకే మాస్టర్ ప్లాన్ అని తెలిపారు. కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్లో ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 8 గ్రామాలను చేర్చారు. ఈ గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించి ఇండస్ట్రియల్ కారిడార్కు కేటాయించనున్నారు. ఘటకేసర్లోని విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినుల మార్ఫింగ్ న్యూడ్ ఫోటోల కలకలం చెలరేగింది. అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి కొందరు ఆకతాయిలు వాటిని వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. అంతేకాదు వాటి ఆధారంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో విద్యార్థినులు అర్ధరాత్రి కాలేజీ ముందుకు చేరి ధర్నా చేపట్టారు. ఈ ఉదయం వీళ్లకు విద్యార్థి సంఘాలు కూడా తోడు కావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఘటకేసర్ విబిఐటి దగ్గర ఉదయం నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొందరు ఆకతాయిలు ఆ కాలేజీలో చదువుతున్న అమ్మాయిల ఫోటోలను సేకరించి వాటిని న్యూడ్ ఫోటోలుగా మార్ఫింగ్ చేశారు. అంతటితో ఆగకుండా వాటిని వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. వాటిని చూపిస్తూ వాట్సాప్ గ్రూపులో చేరి వీడియో కాల్స్ చేయాలని యువతులను బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ పరిణామం వెనుక ఎవరున్నారన్నది తేల్చే పనిలో ఉన్నారు. అయితే ఈలోపే విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఈ పరిణామంపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కూతుళ్ల భవిష్యత్తు ఆందోళనపై వ్యక్తం చేస్తున్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని పేరెంట్స్ కోరుతున్నారు. విద్యార్థుల ధర్నా చేపట్టిన సమయంలో ఆగంతుకుల నుంచి వార్నింగ్ రావడంతో ఇష్యూ మరింత సీరియస్ గా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా పోలీసులు 2 బృందాలుగా విడిపోయి మార్ఫింగ్ చేసిన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్న విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా
కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. తమ కాలేజీలో చదువుతున్న 15 నుండి 20 మంది విద్యార్థులకు ఇలా ఫోన్లు వచ్చినట్టుగా తమ దృష్టికి వచ్చిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది. విద్యార్థుల ఫోటోల మార్ఫింగ్ విషయాన్ని పట్టించుకోలేదని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. చెప్తున్నారు, వెరిఫై చేస్తాం. అదేవిధంగా ఈ రోజు మార్నింగ్ అమ్మాయిలు ఇచ్చిన కంప్లైంట్ మీద షీ టీమ్స్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ పర్సనల్ గా పోయి హాస్టల్లో అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమ్మాయిలు కూడా కొంతమంది ముందు వచ్చి వాళ్ళకి ఎవరైతే చెప్పినారో వాళ్ళకి హరాజ్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే మాకైతే ఇప్పటి వరకు ఒకే అమ్మాయి ముందుకు వచ్చి చెప్పింది. బట్ ఇంకా వెరిఫై చేస్తున్నాం. వాళ్ళను కాన్ఫిడెన్స్ లో తీసుకొని ఇంకెవరికి వచ్చిందో వెరిఫై చేస్తాం. ఎవరికైతే మనకు చెప్పింది అయితే అమ్మాయి వచ్చి చెప్పింది, నాకు ఒక మిస్డ్ కాల్ వచ్చేసారు, నాకు రాంగ్ కాల్ వచ్చింది లేదు అనేది చెప్తున్నారు, వెరిఫై చేస్తారు. అదేవిధంగా ఈ రోజు మార్నింగ్ అమ్మాయిలు ఇచ్చిన కంప్లైంట్ మీద షీ టీమ్స్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ పర్సనల్ గా పోయి హాస్టల్లో అందరితో మాట్లాడడం జరిగింది. జగిత్యాల జిల్లాలో 7 కోట్ల నిధులతో మెట్పల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, గత 2 ఏళ్ల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదని అన్నారు. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నోటిఫికేషన్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైల్వేలో 3 లక్షలు, డిఫెన్స్లో 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. దేని గురించి ఆలోచిస్తున్నామో ప్రజలకు అర్థమైతా ఉంది. ఎట్లుందంటే నవ్విపోదురు కాక నాకేంది సిగ్గు అన్నట్టున్నది ఆయన మాటలు. అసలు ఉద్యోగాలు ఇయ్యని పార్టీ మీరు ఏం చెప్పిన మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి 9 ఏళ్ళకి వచ్చింది. ఆ 16 కోట్ల ఉద్యోగాలు యాడిచ్చిందో చెప్పుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్వయంగా కేంద్ర మంత్రి గారు పార్లమెంట్ లో చెప్పినారు. మరి ఆ 16 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు నింపుతో ప్రజలకు సమాధానం చెప్పండి. రైల్వేలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డిఫెన్స్ లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో 9 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ మొత్తంగా 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవి ఎందుకు నింపుతలేరు? 8 ఏళ్ళైనా ఎందుకు ఖాళీగా పెట్టినరో ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకు మీరు సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. దేని గురించి ఆలోచిస్తున్నామో ప్రజలకు అర్థమైతా. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో 100 పడకల దవాఖానా సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన నజరానా అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూరు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను జీవన్ రెడ్డి ప్రారంభించిన ఆయన కోరిన వెంటనే డయాలసిస్ సెంటర్ను మంజూరు చేసిన సీఎం కేసీఆర్ మంత్రులు హరీష్ రావుకు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కావచ్చు, హైదరాబాద్ సిటీని ప్రపంచ నగరానికి చేర్చడం కావచ్చు, ఐటీ రంగంలో నంబర్ 1, 2లో ఈ దేశంలో ఉండడం కావచ్చు, ఇటు 24 గంటల కరెంటు ఇవ్వడం కావచ్చు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంట్లో నల్ల తిప్పితే నీళ్లు ఇవ్వడం కావచ్చు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం కావచ్చు. ఈ పథకాలన్నీ తీసుకుంటే ఈ పథకాలన్నీ దేశవ్యాప్తంగా ఉండాలంటే, దేశంలో ఉన్న నీళ్లను వాడుకోవాల, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టే వాడాలంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దేశానికి ప్రధానమంత్రి ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అని చెప్పి అనేక రాష్ట్రాల నుంచి ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజలంతా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క పాలన కావాలి, ఈ దేశం ఆయన చేతిలో ఉండాలి. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని చెల్లలింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో నియోజకవర్గం మండల స్థాయి బోధనోపరికరణముల ప్రదర్శనను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో స్పష్టమైన మార్పు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. తెలంగాణ ఏర్పడాక ప్రభుత్వ పాఠశాలను పటిష్టపరుస్తున్నామని తెలిపారు. గురుకులాలు, ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. लोकानां विशदे भवरोगिणां निदययामूर्त वीणापाणे चिद्महे ब्रह्मपत्
लोकानां विशदे भवरोगिणां निधयनामूर्तये वीणापाणे च विद्महे ब्रह्मपत्न्यै लोकानां विशदे भवरोगिणां निधयनामूर्तये वीणापाणे च विद्महे ब्रह्मपत्न्यै ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలు ఎక్కడైనా కూడా పోటీ పడినట్టు తీర్చిదిద్దాలన్న సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారు. స్కూల్ బాగు చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేసుకోవడమే కాదు, పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచాలి. ఎక్కడ పోయినా తెలంగాణ బిడ్డలు పోటీ పడేటట్టు తీర్చిదిద్దాలన్న సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం, మన ప్రభుత్వ పాఠశాలను బాగు చేసుకున్నాం. అల్టిమేట్ గా సంకల్పం ఏంటంటే మన పిల్లలు ఎక్కడ పోయినా పోటీ పడాలనే సంకల్పంతో ఈరోజు ముందుకు పోతున్న సందర్భంలో ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి, దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటున్నాం. రెండవది తొలింపు కార్యక్రమం ద్వారా పిల్లల నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. 10th క్లాస్ లో కూడా మంచి రిజల్ట్. ఈ నెల 7న జడ్చర్ల నియోజకవర్గం బూత్ స్థాయి కార్యకర్తల భారీ సమావేశం జరుపుతున్నట్లు జడ్చర్ల పాలక యోగానంద్ తెలిపారు. జడ్చర్ల మున్సిపాలిటీలో బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జీల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు బూత్ స్థాయిలో తీసుకుపోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తెలిపారు. బూత్ స్థాయిలో బీజేపీ కార్యకర్తలను తయారు చేయాలన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులను ముఖ్యమంత్రి దారి మళ్లించారని మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మీకందరూ తెలుసు, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ అయింది. ఆన్ ది కాంట్రరీ, మోడీ గారు దేశాన్ని చాలా వేగంగా అభివృద్ధి దిశలో నడిపిస్తున్నారు. గత 8 సంవత్సరాల్లో ప్రపంచంలోనే 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ఇవాళ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు. రాబోయే 5 సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల యువతకు, మహిళలకు, నిరుద్యోగులకు వారు స్వతంత్రంగా ఆర్థికంగా ఎదగడానికి అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. యువత ఉద్యోగం అడగడం కంటే ఉద్యోగం ఇచ్చే పరిస్థితుల్లో వారిని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్య తెలంగాణ కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా అంగాల గ్రామంలో జిల్లాల స్థాయి క్రికెట్ క్రీడలను ప్రారంభించిన ఆయన ప్రతి ఒక్క గ్రామంలో క్రీడల ప్రాంగణం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి మంచిదని, క్రీడలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా హాలియాలో ఈ నెల 8న ఎన్ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సంపత్ కుమార్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య 67వ వర్ధంతి సందర్భంగా మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెగా క్యాంపు కరపత్రాన్ని ఆవిష్కరించిన సంపత్ కుమార్ హెల్త్ క్యాంపును ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఆ ఉద్దేశంతో రెండవ ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పి చేసి ఒక ఆలోచనతో ఇది చేస్తున్నాము. కృష్ణవేణి టాయిలెట్ స్కూల్లో ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ట్రీట్మెంట్ డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉంటారు. కాబట్టి అందరూ బాధ్యతగా తీసుకొని, ఎవరి సొంత పనులు వాళ్ళ ఉంటాయి, కానీ మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకేసారి ఈ సార్ పేరు మీద చేసే ఒక కార్యక్రమం కాబట్టి మీరు కూడా విధిగా భావించి చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఆ ఉద్దేశంతో రెండవ ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పి చేసి ఒక ఆలోచనతో ఇది చేస్తున్నాము. కృష్ణవేణి టాయిలెట్ స్కూల్లో ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ట్రీట్మెంట్ డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉంటారు. కాబట్టి అందరూ
బాధ్యతగా తీసుకొని ఎవరి సొంత పనులు వాళ్ళకు ఉంటాయి, కానీ మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకేసారి ఈ సార్ పేరు మీద చేసే ఒక కార్యక్రమం కాబట్టి మీరు కూడా విధిగా భావించి చేస్తారని ఆశిస్తున్నాను. యూనియన్ బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని బ్యాంక్ జేపీటీ జోయల్ హెడ్ భవానీ శంకర్ తెలిపారు. ఈ మేరకు ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ స్టాల్ను సొసైటీ ఉపాధ్యక్షులు అశ్విని మార్గంతో కలిసి ప్రారంభించారు. ఈ స్టాల్లో బ్యాంకు ఖాతాదారులకు అందిస్తున్న ఇంటి రుణాలు, బంగారం రుణాలు, ఎడ్యుకేషన్ రుణాలతో పాటు చిన్నారులకు అకౌంట్స్ వివరాలను ఖాతాదారులకు వివరిస్తామని తెలిపారు. ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు గాను స్టాల్ ఎంతగానో ఉపయోగపడుతుందని భవానీ శంకర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి నుండి లక్ష్మీగూడకు వెళ్లే రహదారిలో అక్రమ గుడిసెలను హెచ్ఎండిఏ అధికారులు తొలగించారు. గత కొన్ని రోజులుగా రోడ్డుకు మధ్యలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు ప్రజలు. అయితే నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన గుడిసెలు తొలగించాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా కూడా ప్రజలకు వినిపించకపోవడంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య గుడిసెలు తొలగించారు హెచ్ఎండిఏ అధికారులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఈ నెల 7వ తేదీ వరకు జరగనున్నాయి. 6 రోజుల పాటు వివిధ రకాల అలంకారాల సేవలలో భక్తులకు దర్శనమిస్తాడు యాదగిరీశుడు. అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజుల మొక్కు, శాశ్వత కళ్యాణము, శాశ్వత బ్రహ్మోత్సవాలు, సుదర్శన నరసింహ హోమం సేవలు రద్దు చేశారు. తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ద్వితీయ మహాసభల గోడపత్రికను ఎమ్మెల్యే అహ్మద్ బల్లాల్ ఆవిష్కరించారు. టీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు యోగానంద్, ప్రధాన కార్యదర్శి యారా నవీన్ నేతృత్వంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెల 8న పటాన్చెరులో జీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే ద్వితీయ మహాసభలకు జర్నలిస్టు సోదరులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని యోగానంద కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు టీడబ్ల్యూజే కోశాధికారి దశరథ్, ఉపాధ్యక్షుడు టీకారు, శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు. మాదాపూర్లోని ఎక్సెల్ గ్రూప్ కంపెనీలపై 2వ రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ టైర్ల కంపెనీలకు ఫ్రాన్స్గా ఎక్సెల్ గ్రూప్ కొనసాగుతోంది. ప్రముఖ కంపెనీలకు టైర్లు తయారు చేసి సప్లై చేస్తున్న ఎక్సెల్ గ్రూప్నకు అనుబంధంగా 15 కంపెనీలు పనిచేస్తున్నాయి. 6 డైరెక్టర్ల ఇళ్లతో పాటు 40 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 30 ఏళ్లుగా ఎక్సెల్ కంపెనీ దేశ విదేశాలకు రబ్బరు టైర్లను ఎగుమతి చేస్తోంది. ఎక్సెల్కు అనుబంధంగా విలాస్ పాలిమర్స్, ఏస్, స్పిన్ మ్యాక్సిన్ కంపెనీలున్నాయి. 30 ఏళ్లలో వేల కోట్ల వ్యాపారం చేసినట్లు గుర్తించారు. రబ్బర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఎక్సెల్ గ్రూప్లోకి లండన్ నుండి 500 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు. పన్ను చెల్లింపులు, విదేశీ పెట్టుబడులై ఐటీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. టీపీసీసీ సమన్వయకర్త అనిరుద్ రెడ్డి భార్య మంజుష గంగారం కంపెనీలో డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
ఈ నెల 9 నుంచి 12 వరకు శ్రేష్ఠ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటిలోని విక్టరీ ప్లే గ్రౌండ్ లో మల్ల యుద్ధ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ విక్రమ్ గౌడ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా పోస్టర్ కు సంబంధించిన బ్రోచర్ను ప్రధాన కార్యదర్శి నరసింగారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అస్లాం, ఆంధ్రకేసరి సంతోష్ యాదవ్లతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన మల్ల యోధులు పాల్గొంటారని తెలిపారు. 15 సంవత్సరాలు పైబడ్డ వారితో పాటు మహిళల కోసం ప్రత్యేక పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మలయుద్ధ అనేది ఒక రెజ్యూమ్ కి సంబంధించినది. ఇది ఈ రోజులలో ఈవెంట్ జరుగుతుంది. మొట్టమొదటిసారిగా పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిసారి స్టూడెంట్స్ వస్తారు, వెళ్తారు, కానీ వాళ్ళకు ప్రభుత్వం సైడ్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువగా ఈ స్పోర్ట్ లో లేదు. రెజ్లింగ్ అనేది అన్నిటికంటే జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 2 కానిస్టేబుళ్లపై గుర్తు తెలియని వ్యక్తి తల్వారుతో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ రాజు, వినయ్లు ఓ కేసు దర్యాప్తు కోసం బస్తీకి వెళ్లారు. అక్కడ ఏమైందో ఏమో కానీ గుర్తు తెలియని ఓ వ్యక్తి తల్వారుతో వారిపై దాడి చేశాడు. రాజు అనే కానిస్టేబుల్ను దుండగుడు ఛాతీలో పొడవగా వినయ్కు తలపై గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన వీరిని వెంటనే స్థానికంగా ఓ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.